Taste the Daily. జై బోల గణేష్ మహారాజ్ కి జై. చాలా బాగుంది. లాస్ట్ కి గణేష్ మహారాజ్ వస్తాడు, అసలు చేతులు పెట్టి దండం ముక్కాలనిపిస్తుంది. మూవీ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్. కంపల్సరీ ఎంజాయ్ చేసే వాళ్ళకి మంచిగా ఫ్యామిలీతో అయినా సరే, ఫ్రెండ్స్ తోటి అయినా సరే అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. గమ్ గమ్ గణేష్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ వీకెండ్ కి. ఆనంద్ దేవరకొండ గారికి అయితే మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. చాలా బాగుంది సినిమా. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. పర్ఫార్మెన్స్ మన ఆనంద్ దేవరకొండ గారు ఏమంటారు, మూవీకి ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా బాగుంది. మన మెయిన్ థింగ్ నాకు మ్యూజిక్ నచ్చింది. మ్యూజిక్ డైరెక్షన్ పరంగా డైరెక్షన్ బాగా, సాంగ్స్ బాగుంది. సినిమా హైలైట్ స్టోరీ మాత్రం నాకు చాలా నచ్చింది. ఒక డిఫరెంట్ ఇంటర్వెల్ బ్లాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బోలో గణేష్ మహారాజ్ కి జై. సినిమా మాత్రం గమ్ గమ్ గణేష్ ఇలా టైటిల్ పెట్టారు. సినిమా కూడా అట్లా ఇచ్చి పడేసి అన్న. సినిమా కూడా నీకు ఎక్కడ బోరం లేదు అన్న. ఆనంద్ దేవరకొండని ఒక సినిమా ఒక డిఫరెంట్ గా చూస్తాం మనం, ఒక కొత్తగా చూస్తాం ఆనంద్ దేవరకొండని. అంటే ఎక్కడ కూడా మనకు ఒక లాస్ట్ టైం సినిమా బేబీ సినిమా కంటే అది ఒక లవ్ స్టోరీ, ఇది ఒక యాక్షన్ కామెడీ, ఒక ఫైట్ సినిమా, ఒక మంచి ఒక ఫ్రెండ్ సర్కిల్ సినిమా, ఒక డిఫరెంట్ సినిమా. ఎక్కడ కూడా బోరం లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఎందుకంటే మనకు గణేష్ పండుగ రాకముందుకే మనకు ముందే గణేష్ పండుగ లెక్క మనకు వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి వినాయకుని కూర్చోబెడతారు. అది మాత్రం చాలా బాగా తీసిరు. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇంకెక్కడ బోరం లేదు. ఆనంద్ కూడా కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత కామెడీ ఉందంటే మనం అప్పట్లో అల్లరి ఎంత కామెడీ ఎంజాయ్ చేసినామో ఈ సినిమా చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం ఎక్కడ బోరం లేదు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. సినిమా గమ్ గమ్ గణేష వేసేసిండు సినిమాని. సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్ అని చెప్పాను. సినిమా యావరేజ్ హిట్. సినిమా మంచి అంటే మంచిగా, సినిమా అంటే మంచిగా ఉంది. కామెడీ పరంగా వెన్నెల కిషోర్ కామెడీ పరంగా, యాక్షన్ పరంగా, డైరెక్షన్ పరంగా, ప్రతి ఒక్క దాని పరంగా సినిమా మంచిగా ఉందన్న. హిందీలో గుడ్డుని అంటారు అంట. సినిమా బ్లాక్ బస్టర్ సినిమా తీసిన పోయి ఆనంద్ దేవరకొండ. ఒకటే మాటలు చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ సినిమా. చిన్న పిల్లగాడి నుంచి ప్రతి ఒక్కడు ఒక్క సీన్లో నేను నవ్వను అని ఉండదు. ప్రతి ఒక్క సినిమాలో నవ్వుడు ఉంటుంది. ఆ పొలిటీషియన్ పరంగా ఏమంటే ఎట్లా ఏం జరుగుతుంది, ఆ ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది, వాళ్ళ పైసలు తీసుకుంటే వాళ్ళ దేవుడు వాళ్ళతో ఎలా ఆడుకుంటాడు అనేదే సినిమా కాన్సెప్ట్. ప్రతి ఒక్క ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉంటాం, సెకండ్ హాఫ్ నవ్వుతూనే ఉంటాం. కొంతమంది కామెడీలో వెన్నెల కిషోర్ కామెడీ వేరే లెవెల్, ఈ సినిమా వేరే లెవెల్, డైరెక్షన్ వేరే లెవెల్, అన్ని వేరే లెవెల్. ఎవ్రీ సీన్ ఎగ్జైటింగ్గా టెన్షన్గా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా సీన్లు బాగా తీశారు. కామెడీ కూడా బాగా జనరేట్ అయింది. అండ్ హీరో కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అయింది. అండ్ యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఒక్కొక్క క్యారెక్టర్ బాగా న్యాయం చేశారు. కామెడీ చాలా బాగుంది. 100%కి ప్రతి ఒక్కళ్ళు బాగా 100% ఎఫెక్ట్ పెట్టారు. ప్రతి కామెడీ కూడా సీన్ బాగా వర్కౌట్ అయింది. హీరోకి ఇమాన్యుయల్కి. గణేష్ అలాగానే ఉందండి. ప్రతి స్క్రీన్లో సూపర్, అసలు బోరే రాదు. ఏముందంటే అసలు ఆహా ఎక్సలెంట్గా తీశారు. ఈ సమ్మర్లో ఒక మంచి చిల్లైన మూవీ అండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. కథావస్తువు అయితే ఎక్సలెంట్గా ఎన్నుకున్నారు. ఒక గణేష, ఒక వజ్రము, మణి, హీరో, విలన్ అన్నిటిని ఒక మిక్సీలో పోసి గ్రైండర్ దింపాడండి. అబ్బబ్బబ్బా, మనని కూడా సినిమా మొత్తం అట్లా దింపేశాడండి. మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఎక్సలెంట్ మూవీ అండి. ఎక్కడా బోర్ రాదు. మస్తు అనిపించిందండి. ఈ మధ్యలో వచ్చే సినిమాలో ఇది మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి. అన్న ఒక్కటే మాట చెప్తున్నా, గమ్ గమ్ గణేష. నేను అయితే అంత హై బడ్జ్ లేకుండా కూడా వచ్చాను ఫిలింకి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి హౌస్ఫుల్ ఉండడం వల్ల అన్ఫార్చునేట్లీ ఇది వచ్చాను. బట్ తీరా చూస్తే ఏముంది అన్న, అంత బడ్జ్ లేకపోయినా గమ్ గమ్ గణేషకి ఎంతో ఎట్లా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇది రాబరీ ఫిలిమ్స్ ఉన్నాయి కదా, దాని రీమేక్ చాలా మంది అని అంటున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ స్ప్రెడ్ కావాల్సుకొని అన్నని తొక్కేద్దాం, తమ్ముని కూడా తొక్కేద్దాం అని అనుకుంటున్నారు. బట్ డెఫినెట్లీ చెప్తున్నా అన్న, సినిమా అయితే ఇట్లా లెవెల్ ఉందన్న. ఎంటర్టైన్మెంట్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, అండ్ లవ్ సీన్స్ అయినా ఎక్కడ తగ్గేది ఏం లేదన్న. ఒక్క మాట చెప్తున్నా నేను, అన్నని మించిన తమ్ముడు ఉన్నాడన్న. అంత స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయినా చాలా బాగుందన్న. ఓవరాల్గా నాకైతే ఫెంటాస్టిక్ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ అయితే చాలా కొత్తగా అనిపించింది అన్న. అన్న కూడా జబర్దస్త్ అన్న కూడా, ఆ అన్న పేరు సడన్గా గుర్తుకొస్తలేదు, ఇమాన్యుయల్ అన్న కూడా హైలైట్ వచ్చిందన్న. జబర్దస్త్ ఫేమ్లో వీళ్ళందరూ క్లిక్ అవుతారు కదా, ఎట్లా అంటే హైబరాబాద్ తర్వాత ఆ ప్లేస్కి ఈయన అయ్యే ఛాన్స్ ఉందన్న. అంతా బాగుందన్న. ఓకే, కానీ ఇంకొక విషయం బ్రో, బేబీ కల్ట్ మూవీ తర్వాత ఈ మూవీ వర్తుబులేనా అన్న? కొద్దిగా అంటే అన్ఫార్చునేట్, ఇది బేబీ కంటే ముందు తీసాడంట, బట్ అది లేట్ కావడం వల్ల ఇది అయింది. అంత కాదు, బట్ ఎంటర్టైన్మెంట్ ప్రకారం చూస్తే చాలా బాగుంది. ఓకేనా?
బేబీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా మేబీ హై వస్తుందేమో, చాలా బడ్జెట్ వస్తుందో, చాలా సెలెక్షన్స్ ఉంటాయేమో, చూద్దాం. ఓకేనా? కామెడీ ఎలా అనిపించింది? కామెడీ అల్టిమేట్ ఉంది అన్న, కొత్తగా ఉంది, చాలా కామెడీ కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడ బోరింగ్ అబాబా ఇట్లా అన్నాడు. జాతిరత్నాల నుంచి కామెడీ ఉంది అన్నాడు అన్న. ఆనంద్ దేవరకొండ బేబీ తీశాడు, దాని తర్వాత ముందు చిన్న చిన్న సినిమాలు తీశాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవన్నీ తీశాడు. స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయినా లేట్ అయ్యేసి వస్తున్నా అన్న. అన్నని మించి తమ్ముడు ఉన్నాడు అన్న, అంత మంచిగా ఉంది అన్న సినిమా. ఓవరాల్గా చాలా బాగుంది. స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయినా, చాలా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా, ఎక్కడ పేరు పెట్టేది అంత బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఒక్క మాట చెప్తున్నా, నెగిటివ్ కామెంట్ కావాల్సుకొని ఇస్తున్నారు. నెగిటివ్ కామెంట్ ఇన్నరి కావాల్సుకొని రాకపోతే మంచిగా ఉండదు అన్న. నేను ఇదే యూట్యూబ్ ఛానల్లో కామెంట్ పెట్టారు, ఏం రాబోయే ఇట్లా ఫేక్ ఇస్తున్నావు అని చెప్పి. నా పేరు సైనికులు అన్న, గుర్తుపెట్టుకోవాలి. మంచిగా ఇచ్చింది, చాలా మంచిగా ఉంది ఫిలిం. ప్లీజ్ నెగిటివ్ టాక్ ఇని ఇట్లా కావాల్సుకొని డౌన్ఫాల్ కాకండి, మంచిగా సక్సెస్ అవుదామన్న. ప్లీజ్ మన వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం. ఓకే. సో మాకు ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది రవీంద్ర భారతిలో, అయినా కూడా మేము సినిమా కోసం మార్నింగ్ 6 o'clock లేచింది పాప. సో ఎంటైర్గా బాగా చాలా బాగుందండి గమ్ గమ్ గణేష. ఫ్యామిలీతో కానీ అండ్ ఫ్రెండ్స్గా కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. 2.5 hours మంచిగా ఉందండి, బాగుంది మూవీ, అసలు ఎక్కడా బోర్ కొట్టదు. ఆనంద్ కొండ దేవరకొండ గారికి మరదల క్యారెక్టర్గా చేసింది, అంటే హీరోయిన్కి సిస్టర్ క్యారెక్టర్గా చేసింది. మా పాప 12 మూవీస్ దాకా చేసింది కదండి. ఈ మూవీకి స్పెషల్ అనమాట. ఉదయ్ శెట్టి గారికి దియా ప్రోగ్రామ్ క్లాసికల్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చూసి ఎస్పెషల్లీ మా పాప కళ్ళు చూసి తీసుకున్నారు. యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. సో ఈ మూవీకి నేను 100కి 100 మార్క్స్ ఇస్తాను నేను. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి, జోక్స్ బాగున్నాయి అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఉదయ్ శెట్టి గారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. బాగా నచ్చింది మూవీ. మీరు యాక్ట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? నాకు మంచిగా నచ్చింది. ఆనంద్ దేవరకొండ మంచిగా చేసుకున్నారు, ఉదయ్ శెట్టి అన్నయ్య గారు కూడా మంచిగా చేసుకున్నారు. ఇంకా ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా, ఎక్స్పీరియన్స్ రాళ్ళు. ఉదయ్ శెట్టి అన్నయ్య గారు అంటే ఒక దగ్గర కాలు కాల్చున్నాను, ఒక దగ్గర అప్పుడు కాలు కాల్చున్నాను. చాలా బాగుంది, ఎక్సలెంట్. బేబీ మూవీ కన్నా ఈ మూవీ చాలా హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. సస్పెన్స్ అయితే సూపర్, కామెడీ అయితే అస్సలు నవ్వి చచ్చాము. చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే సూపర్, లవ్ స్టోరీ అయితే ఇంకా ఎక్సలెంట్. గమ్ గణేశ నిజంగా చాలా మంచి సినిమా చూసిన హ్యాపీనెస్ అయితే ఇప్పుడే నా ముందే కనపడుతుంది అనమాట. అంత ఎంటర్టైన్మెంట్ మూవీ ఆనంద దేవరకొండ నుంచి వస్తుంది అనుకోలేదు. అసలు ఆ కామెడీని తీసుకురావటం అనే డైరెక్టర్ గారి ఆలోచన, ఆ స్క్రిప్ట్ ఎంచుకున్నందుకు ఆనంద దేవరకొండకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంత మంచి సినిమా, నవ్వుకునే సినిమా తీసుకొచ్చారు. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కడ వల్గారిటీ అంటే ఏం లేదు, హార్ట్ఫుల్గా నవ్వుకుంటారన్న. అంత బాగుంది సినిమా అయితే. సో ఖచ్చితంగా బేబీ సినిమాతోనే ఒక మంచి పెర్ఫార్మర్ అని తెలుసుకున్నారు. కానీ ఈ సినిమాతో ఎంటర్టైన్మెంట్ కూడా చేయగలడు. అంటే అప్పటికప్పుడు కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. ఇమాన్యుయల్, వెన్నెల కిషోరు వీళ్ళిద్దరు కాంబినేషన్ కానీ ఫుల్ నవ్వుతూనే ఉంటారన్న. ఒక మంచి స్టోరీతో వచ్చారు, చాలా బాగుంది. యాక్షన్ అయితే లేదు కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. 6 ప్యాక్ కూడా చూపించాడు ఒక చిన్న సీన్ కోసం. చాలా బాగుంది అనమాట. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నేహా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.